హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే పుష్ప -2 పై కన్నేసిన నాని చైతు ఏమీ జరుగుతుంది తర్వాత దేవర కొత్త ట్విస్ట్ ఆ మూవీ యాంగిల్ లోని ఈ రెండు మూవీస్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయకుండా వీడియోని చాట్ చేద్దాం. పుష్పది రూల్ 1 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో రూపొందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 వచ్చి 2.5 ఏళ్లు అవుతుంది. ఇంకా సీక్వెల్ ను రిలీజ్ చేయకపోవడంపై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు. గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి దర్శకుడు సుకుమార్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశారు. గ్లింప్స్ వీడియోతోనే ఈ సినిమాపై మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ పెంచేశారు. ఆ హడావుడి చూసి 2023లోనే పుష్ప -2 థియేటర్లలోకి వస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు 3వ పార్ట్ కూడా ఉంటుందని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు మేకర్స్ స్పందించకపోవడం గమనార్హం. పుష్ప -3 రోర్ పేరుతో 3వ పార్ట్ రానుందంటూ తెగ వైరలవుతున్నాయి వార్తలు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప -3 కోసం తమకు ఎలాంటి అప్డేట్ వద్దని, చెప్పిన తేదీకి సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉందని, రిలీజ్ వాయిదా పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర యూనిట్ ఖండించినా నెట్టింట ఇంకా అదే రూమర్ స్ప్రెడ్ అవుతోంది. ఇక డైరెక్ట్ గా సినిమాను రిలీజ్ చేసే మేకర్స్ వాటికి చెక్ పెట్టాలి మరి. అయితే పుష్ప -2 ఒకవేళ వాయిదా పడితే ఆ రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ స్టార్ల సినిమాల మేకర్స్ కన్నేశారు. పుష్ప పోస్ట్ పోన్ అయితే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారంతో పాటు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ మూవీలను ఆయా మేకర్స్ ఆగస్టు 15న రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ 2 చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే తండేల్ మేజర్ షెడ్యూల్ పూర్తయినట్లు ప్రకటించిన విషయానికి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సరిపోదా శనివారం మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రియాంక ఆరుల్ మోహన్, ఎస్.జె. సూర్య తదితరులు నటిస్తున్నారు. మరోవైపు చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య తండేల్ రూపుదిద్దుకుంటోంది. ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారుల నిజజీవిత కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే పుష్ప మేకర్స్ ఆగస్టు 15వ తేదీని అస్సలు మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదట. మరేం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. తర్వాత దేవర మూవీ గురించి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్ రెబల్తో డిజాస్టర్ ఫేస్ చేసిన రోజులు అవి. ఆ టైంలో ఓ కొత్త దర్శకుడితో మిర్చి సినిమా ప్రభాస్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన ఆ ప్రాజెక్టుపై ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమాపై మూవీ లవర్స్ ఫోకస్ పడింది. థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ప్రభాస్ కు ఎంతో స్పెషల్ మూవీ అయిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించిన విషయానికి తెలిసిందే. దర్శకుడిగా కొరటాల శివకు మిర్చి మొదటి సినిమానే అయినా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ అనుకోకుండా గాయపడడంతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లే. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఖరారు చేయనున్నారు మేకర్స్. మరోవైపు దేవర 2 భాగాలుగా రాబోతున్న విషయానికి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్. ఇక ఈ మూవీలో మిర్చి సినిమా ఫార్ములాను కొరటాల శివ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దేవర కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలోనే చిత్రీకరిస్తున్నారట. ఎన్టీఆర్ ను 2 పాత్రల్లో చూపించబోతున్నారట.
మిర్చి మూవీలో లాగే చాలా పవర్ఫుల్ గా ఎన్టీఆర్ ను కొరటాల తండ్రి కొడుకుల పాత్రలలో చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దేవర మేకర్స్. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.